మా ఫాదర్ టీచర్, నేను ఒక్కనే అబ్బాయిని. వాళ్ళని డబ్బులన్నీ తీసుకుంటూ వృధా చేసుకుంటూ ఇబ్బంది పట్టాను. నాకు 5 years నుండి విపరీతమైన ఆల్కహాల్ అలవాటు ఉండే. అది పోతూ పోతూ ఉన్న తర్వాత ఆల్కహాల్ తీసుకున్నా కూడా నాకు సరిపోయేది కాదు. దాని నుండి డ్రగ్స్కి అలవాటు అయ్యాను. మా మదర్ డైలీ 4 గంటలకు లేచి బ్రదర్ చెప్పే ప్రేయర్స్ రోజు వినేది ఏడ్చుకుంటా మార్నింగ్ ప్రేయర్లో. నాకు కోపం వచ్చేది, ఎందుకు ఇంత ఏడ్చుకుంటే ఎందుకు చేస్తుందని వెళ్ళి టీవీ ఆఫ్ చేసేది ఊకే. సో తను ఏడ్చుకుంటా డైలీ మార్నింగ్ నైట్ విపరీతంగా కరోనా టైంలో బాగా చేసేది. సో విడిపించమని, నా కొడుకుని విడిపించడానికి తనకు ఒకటే ఒక కోరిక, నా కొడుకుని విడిపిస్తే మేము ఎలా అయినా తనను మేము లైఫ్ లాంగ్ చూసుకుంటాం. మధ్యలో చనిపోయేటట్టున్నాడని నన్ను డిఅడిక్షన్లో చేశారు. హాస్పిటల్లో చుట్టూ ఎన్నో ప్రయత్నాలు చేసినా వీలుపలేదు. లాస్ట్కు ఇక చనిపోయే స్థితికి వచ్చింది నా పరిస్థితి. ఎందుకంటే తాగుకుంటూ ఉండలేను, తాగుతుంది లోపలికి పోవట్లేదు, ఫ్యాటీ లివర్ వచ్చింది, హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఒకరోజు నాకు నేనే అంటే స్నానం చేసుకోలేని పరిస్థితిలో బెడ్లో మొత్తం ఉండిపోయాను. ఆ టైంలో ఎందుకో మమ్మీ ప్రేయర్ చేసేది గుర్తొచ్చి నైట్ 2 o'clock లేచి బెడ్ పైన పడుకొని ప్రేయర్ చేసుకున్నా. నన్ను కూడా విడిపించు తండ్రి, నాకు లైఫ్ అది నాకు నచ్చట్లేదు, కొంతకాలం వరకు నచ్చింది, ఇప్పుడు నచ్చట్లేదు, నా లైఫ్ నీకు ఇస్తున్నా అని చెప్పేసి దేవుని చేతిలో కన్నీటి ప్రార్థన చేసిన మొక్కలని. ఆ రోజు ఏమైందో తెలియదు, చల్లగా బాడీ అంతా చల్లగా అయిపోయింది. తెల్లారి నుండి ఆ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఏ స్మెల్ చూసినా వామిటింగ్ వస్తుంది. అది అట్లా అయిపోయి నాకు ఇప్పుడు 5 years అవుతుంది. 2019 నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు నాకు వేరే పక్క వాళ్ళు తాగినా నాకు వామిటింగ్ వస్తుంది. అది ఎట్లా అయిపోయిందో ఇప్పటికి కూడా నాకు సైకలాజికల్ గా అది ఏం అర్థం కావట్లేదు. అది దేవుడు, కేవలం దేవునికి మహిమ మాత్రమే. అది డాక్టర్స్ కూడా చేతులైతే డిఅడిక్షన్స్ ఒక 5 times వెళ్ళాను, అయినా వర్కౌట్ కాలేదు. కానీ ఇది ఒక్క రోజు నేను దేవునికి చెప్తే ఇది అద్భుతమైన సాక్ష్యం. ఇది ఒక్కటే నా లైఫ్ లో జరిగింది అని అనుకుంటే దాని తర్వాత దేవుడు ఇంకో చాలా పెద్ద అద్భుతం చేశాడు. ఏంటంటే ఒక 2 years తర్వాత కొంచెం ఖాళీగా ఉండేది, నేను ఎక్కడ ఏం చేస్తున్నా అని. కానీ దేవుడితో ప్రార్థించేది, నన్ను విడిపించి అవుతాను, నేను ఖాళీగా ఉండొద్దు, నేను ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పిస్తే అయినా కూడా 2 years నాకు రిజల్ట్ రాలేదు. కానీ అనుకోకుండా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ నన్ను సెంట్రల్ ప్రిజన్, చెంచల్ కూడా సెంట్రల్ ప్రిజన్ లో ఎవరైతే తాగి జైలుకి వస్తున్నారో వాళ్ళని మార్చడానికి సైకాలజిస్ట్ పోస్ట్ నాకు దయచేశాడు. కేవలం దేవునికి మహిమ మాత్రమే అది.